హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అయితే తొలి ఏకాదశి అని మా ఇంటికి రాని పిలిచింది. అయితే మా చెల్లి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అబ్బాయికి ఫీవర్ వల్ల చికెన్ లాంటి తినకూడదు, అందుకే బీట్రూట్ ఫ్రై చేసింది. అయితే పిండి వంటలు చేద్దామా అంది మా అమ్మ. సరేనమ్మా అన్నాను. అయితే నేను పిండి ఆడుచుకుని వస్తాను, అందులోకి బీట్రూట్ ఫ్రై వేపా అంది. సరే వేపుతానని నేను వేపుకుంటున్నాను. అయితే మా అమ్మ బియ్యం ముందుగానే కడుగు పెట్టుకుంది. పిండి ఆడించుకుని వచ్చింది. అయితే తడిపిండి వల్ల జల్లాలి అంది. ఉండలు కట్ట ఉన్నా కట్ట అని సరిగ్గా కలిపినప్పుడు గట్టిగా ఉంటుంది అని పిండి జల్లుతుంది. అమ్మ ఏ వంటలు చేస్తావే అంటే, చేస్తాను కదా అలా చూడు అంది. సరేలే అన్నాను. ఇంతకీ మా అమ్మ ఓన్లీ పిండి జల్లించిందంతే. ఇంకా మా అమ్మమ్మే మొత్తం వంట అంతా కంప్లీట్ చేసింది. అయితే ఆరిది గట్ట చేసుకొచ్చని వాటర్ మరగపెట్టి దాంట్లో పిండేసి ఉండలుగా కట్టకుండానే శుభ్రంగా కలుపుతుంది మా అమ్మమ్మ. అయితే నువ్వు కూడా నేర్చుకో దేవి వంటలు కట్ట అని, ఎవరైనా కేకేసే అవసరం ఉండదు, నువ్వే చేసుకోవచ్చు గట్ట అంది. మా అమ్మ నేను అలాగే నుంచుంటాను, నేను చేయలే, మీరే చేసుకొని పట్టుకుంది. అయితే మా అమ్మమ్మ పొంగడాలు చేస్తాను, పొంగడాలు ఎలాగ చేయాలో ఇలా కలపాలో చూపిస్తాను అంది. సరే చూపించమ్మా అన్నాను. అయితే చిన్నప్పుడు మేము ఆరుదిని పాములు వండుకుంటున్నాం తొలి ఏకాదశి అనుకునేవాను. నిజంగా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, మీరు పాములు తింటారేంటి, పాములు వండుకుంటాకి కట్ట అన్నారు. కాదే ఇలా పిండితో చేసుకుని వండుకుంటారని చెప్పేవాళ్ళం. ఇంకా మా అమ్మమ్మే చేస్తుందేమో పిండి వంటలు అనుకుంటే, ఇంకా మా అమ్మమ్మ ఇంకా కూర్చొని నాతో చేయించేశారు. అయితే నా చేతను రాకుండానే ఇడిపోయి ముక్కలుగాని, అలా చేయకూడదు, నేను చేస్తాను చూడు ఎలా చేయాలో అని మా అమ్మ దగ్గర నుంచి నాకు నేర్పుతుంది. ఇలా అమ్మాలు అందంగానే వంటలు నేర్పుతాను రా అంటే, మనమేమో గీరలు చేసుకోను, నేర్చుకోను, కావాలంటే రెడీమేడ్గా కొనేసుకుంటాను తప్ప నేను నేర్చుకోను అనేవాళ్ళు. ఆ బయట ఫుడ్ కొనుక్కొని తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటలేదు. అందంగా ఇంట్లో చేసుకుని అనుకున్నా కానీ మనం చేసుకోవడం రాదు. అందంగా అమ్మ చెప్పిన మాట వింటే మనమే పిండి వంటలు చేసుకొని మన పిల్లలకి మా హస్బెండ్కి అందంగా పెట్టుకోవచ్చు. సరేలే ఇప్పుడైనా నేర్చుకోవచ్చు, ఇంకా మనకి ఎవరు నేర్పుతారని నేనే నేర్చుకుంటున్నాను. అయితే పెద్ద ఉండలు వేస్తానంటే పెద్ద ఉండలు వేయకూడదు, చిన్న ఉండలు వేసుకోవాలని చిన్న ఉండలు చేయించి పోకుండలు వేయించింది మా అమ్మమ్మ. సరేనే ఇంకా పిండి వంటలన్నీ అయిపోయాక ఇంకా మా ఇంటికి వచ్చేస్తాయంటే మా అమ్మ డబ్బాలో పెట్టింది. పుట్టింటికి వచ్చావు, మీ ఇంటికి ఎట్టుకెళ్ళాలి కదని అయ్యో కొన్ని వేసుకెట్టింది. సరేలా అమ్మాళ్ళ ఇంటికి ఏం పట్టుకెళ్ళాం కానీ పుట్టింటికాడ మాత్రం నుంచి బోలు తెచ్చుకుంటాం మన వంటలు గట్ట అని. అయితే ఈరోజు డే ఇలా గడిచింది. అయితే మా పుట్టింటిగా చాలా సరదాగా గడుపుకున్నాను. ఇంకా మా అమ్మ ఇచ్చినవన్నీ ఒక సంచిలో వేసుకొని మా ఇంటికి తెచ్చేసుకున్నాను. మా చెల్లి అంటుంది, మా అమ్మ అక్కకే పెడతావు కానీ నాకు ఏమి ఇవ్వవు, నాకు ఏమి చేయవు, అక్కకే చూస్తావు అంది. సరేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.